హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్. ఈరోజు మన ఛానల్లో రొయ్యలతోటి కర్రీ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ చింత చిగురు. ఈ చింత చిగురు అత్తయ్య గారు ఇచ్చారు. దిస్ ఈజ్ ప్యూర్ లవ్ అనమాట. ఒక్కసారి మనం నాన్ వెజ్ కర్రీస్లో కనుక ఒక 2 to 3 స్పూన్స్ వేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెష్గా తెచ్చుకున్న రొయ్యల్ని బాగా కడిగి క్లీన్ చేసుకుని పెట్టుకున్నాక ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారము, కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసి మూత పెట్టుకుని ఉడికించుకుందాము. ఒక 10 to 15 మినిట్స్లో ఇందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చేసిన తర్వాత చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు వేరొక బాండీ తీసుకుని ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. నేనైతే నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలని ముక్కలుగా చేసుకుని ఇందులోకి వేసుకుందాము. ఉల్లిపాయలు బాగా మగ్గటం కోసం కొద్దిగా కల్లుప్పు, పసుపు కూడా వేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుందాము. కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసి ఈ విధంగా దగ్గరికి మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఒక 2 to 3 మినిట్స్ దోరగా వేయించుకుందాము. బాగా కలియబెట్టుకుని వేయించుకున్నట్టయితే అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చిదనం అంతా పోయి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, వీటిని మనం బాండీలోకి వేసేసుకుందాము. ఇలా రొయ్యలన్నింటినీ వేసేసుకుని ఒక 2 to 3 మినిట్స్ బాగా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. సో దట్ అన్నీ సమంగా ఉడుకుతాయి అన్నమాట. మసాలాలు ఏమి ఇందులో వేయాల్సిన అవసరం ఉండదండి. జస్ట్ ఇది ఉడికిపోయిన తర్వాత మనము కొద్దిగా చింత చిగురుని రెడీగా పెట్టుకున్నాం కదా, ఇది ఎండిన చింత చిగురు అనమాట. ఎండిన చింత చిగురు పొడి రెడీగా ఉంది కదా. ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ మీరు ఇంకా ఎక్కువ కారం వేసుకోవచ్చు. నేను పిల్లలు తినరని చెప్పేసి కొద్దిగా తక్కువే వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టి 5 to 10 మినిట్స్ ఉడికించుకుందామండి. ఊళ్ళో ఉన్నప్పుడైతే చింత చిగురు ఫ్రెష్గా దొరుకుతుంది. సో చింత చిగురు ఫ్రెష్గా తెచ్చుకుని చక్కగా ఆకులన్నీ చిన్నగా దూసుకుని మనము ఫ్రెష్గా కర్రీస్లో వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఊరికి దూరంగా విదేశాలంపట పడి ఎప్పుడైతే ఉన్నామో ఇలాంటి ఎండబెట్టిన చింత చిగురు ఇది. సో ఇలా ఎండబెట్టిన చింత చిగురిని మనతో పాటు క్యారీ చేసుకోవడం వల్ల మనము సేమ్ ఆ దేశీ ఫ్లేవర్స్ని కూడా మనము మళ్ళీ విదేశాల్లో ఉన్నా కూడా వీ కెన్ ఎంజాయ్ ఇట్. సో ఈ కర్రీ చేసిన తర్వాత అయితే ఇంట్లో అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము ఆ టేస్ట్ అదిని. ఒక 2 to 3 స్పూన్స్ చింత చిగురుని ఇప్పుడు యాడ్ చేశాను. జస్ట్ ఆ 2 to 3 స్పూన్స్ చింత చిగురు యాడ్ చేయడం వల్ల మనకి ఆ కర్రీకి ఫ్లేవర్ ఎంత అమోఘంగా ఉందంటే, అయినా చింత చిగురు గురించి వేరేగా చెప్పాలా చెప్పండి. చింత చిగురు అనగానే నోట్లో నీళ్లు ఊరకుండా ఎవరికీ ఉండవు నాకు తెలిసినంత వరకు. సో ఇలా చింత చిగురుని మనం ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో యూస్ చేసుకుని ఇంకా టేస్టీగా ఎన్హాన్స్డ్గా చేసుకున్నట్టయితే ఫ్యామిలీ అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలకు కూడా నేను చింత చిగురు రొయ్యలు, చింత చిగురు చికెను, చింత చిగురు మటను అలా ఎప్పుడైనా చేసి పెడుతుంటాను. అలా చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బికాస్ ఆ పులుపు, అది ఏదైతే చింత చిగురులో ఉండే పులుపు ఉందో చాలా యమ్మీగా ఉంటుంది అది. అండ్ నాన్ వెజ్ కర్రీస్కి అది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ మా పిల్లలకి నేను కారం తక్కువ వేసి చేసినా కూడా ఇంకా స్టిల్ కారం 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 అంటున్నారు వాళ్ళు. సో బెటర్ ఐడియా ఏంటంటే పిల్లలకి హాఫ్ తీసేసి మనం హాఫ్ తీసుకుని వాళ్ళకి లెస్ స్పైసీ, లెస్ సాల్ట్, లెస్ మసాలాస్ అలా వేసి చేసుకుంటే, పెద్దోళ్ళు మాకు ఇంకా కొంచెం స్పైసీ కావాలి అనుకున్న వాళ్ళు వాళ్ళ టేస్ట్కి తగినట్టు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా దగ్గరకంటే ఉడికించేసుకున్నానండి ఇప్పుడు.
సో చూస్తున్నారు కదా, నూనె తేరిపోయింది, ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఇదే మన అమ్మమ్మల నానమ్మల నాన్ వెజ్ రెసిపీ సీక్రెట్ అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలు చూడండి ప్రాన్స్ని ఒక్కొక్కటి టేస్ట్ చేస్తూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.